గతంలో మీరు లిక్కర్ వ్యాపారంలో రాజ్ కస్తిరెడ్డితో కలిసి 50-50 షేర్ బిజినెస్ చేసింది నిజమా కాదా? మీ కుమారుడు మిథున్ రెడ్డి కుటుంబ సభ్యుల మీద అడ్డగోలు బ్రాండ్లతో మద్యం మాఫియా నడిపింది మీరు, నిజమా కాదా? ఎన్నికల సమయంలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి అక్రమంగా గెలిచిన మీరు ఈరోజు నియోజకవర్గం అడుగు పెట్టాలంటే భయపడిపోయే స్థితిలో ఉన్నారు, నిజమా కాదా? ధైర్యంగా వచ్చి శాసనసభలో మాట్లాడండి. మేము మాట్లాడే మాటలు ఆయన ఈ మధ్యన ఉన్న ఒక మీటింగ్లో అన్నాడు, నెక్స్ట్ మళ్ళీ మేము వచ్చేసేసి జగన్ రెడ్డిని సీఎం చేసుకుంటాం, మా మీద ఎవరెవరైతే మా మీద దౌర్జన్యం చేశారు వీళ్ళ మీద దౌర్జన్యం చేశామంట, వీళ్ళు చేసిన ఏదో పనులు బయట పెట్టి దాని గురించి మాట్లాడితే దౌర్జన్యంలా ఉంది, ఎవరెవరు చేస్తారో అందరి మీద తిరిగి మేము రిటార్చ్ ఇస్తాం, తిరిగి పగ తెచ్చుకుంటాం అన్నాడు. అరే అది రావడానికి ఇంకా 4 సంవత్సరాల 7 నెలలు ఎలక్షన్ రావడానికి, మళ్ళీ వచ్చే ఎలక్షన్లో మీరు గెలవడానికి ఛాన్స్ లేదు కదా. ఇప్పుడు 11 వచ్చినాయి, 11లో ఈసారి సింగిల్ డిజిట్కి పడిపోవద్దని గ్యారంటీ ఏంటి? మీరేమన్నా రామరాజ్యాన్ని నడిపారా? మీరేమన్నా మహానుభావులుగా పరిపాలించారా? వెయిట్. సో మీరు కళ్ళగంట మానండి. జగన్మోహన్ రెడ్డి చాలా సందర్భాల్లో మీతో మనం మాట్లాడిన మాటలు ఉన్నాయి, ఇక త్వరలోనే జమిలీ ఎలక్షన్స్ వచ్చేస్తాయి, మనం అధికారంలోకి వచ్చేస్తామని. ఇంత ఇల్యూషన్ అంటే ఒక రకమైన మానసిక దీనిలో సైకలాజికల్ సమస్యలతో ఉన్న మీకు ఎప్పుడో 4 సంవత్సరాల 7 నెలలు 3 నెలలు 4 నెలల తర్వాత వచ్చే ఎలక్షన్స్ అప్పుడే వచ్చేస్తాయని చెప్పి జనాలతోటి మైండ్ గేమ్ ఆడుతున్నారు, లేకపోతే మీ కార్యకర్తలను ఉన్న వాళ్ళని సేవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అరే మీ పార్టీలో ఎంతమంది ఉంటారో ఇంకా తెలియదురా, అందరూ వచ్చేస్తున్నారు, చాలామంది బయటకు వచ్చేసారు. మీరు రైట్ హ్యాండ్ అని పేరు పెట్టిన విజయసాయి రెడ్డి బయటకు వచ్చేసాడు, మిగతా వాళ్ళు రావడం పెద్ద లెక్కేం కాదు. సో 22 లక్షల మంది ప్రజలు 11 మంది ఎమ్మెల్యేలు ఎన్నుకుంటే ఆ 22-25 లక్షల ప్రజల గొంతుకుని శాసనసభలో వినిపించలేని మీరు వచ్చే ఎలక్షన్లో గెలిచి ప్రజలకు ఏదో చేస్తారని చెప్పి భ్రమలో ఎవరు లేరు, గుర్తుపెట్టుకోండి. మీకు అందరికీ కూడా ఇంకొక 1 year 2 years లోపల అందరికీ మీ నేరాలకి మీరు చేసిన అక్రమాలకి ఆన్సర్ చెప్పుకోవాలి. అలాగే కలిగిరి సభలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి గురించి అంటే ఈయన మాఫియా గురించి మోడీ గారు ఏమన్నారంటే ఈ మైనింగ్ మాఫియా, ఎర్రచందనం మాఫియా వీళ్ళందరినీ తుంగలోకి తొక్కుతానని చెప్పారు. మోడీ గారు ఇంకా ఏం అనలేదు, మాకేం కాదని అని మీరేం సంతోషపడకండి. మీ నెత్తి మీద కత్తి ఏలాడుతుంది, మీతో దారం సపోర్ట్తో ఆ దారం ఎప్పుడైనా తెగుద్ది, అది మీ నెత్తి మీద గుచ్చుకుంటుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇది మన వేణుగోపాల్ రెడ్డి గారు మీతో మాట్లాడడానికి ఒక మంచి అవకాశం కల్పించినందుకు చాలా సంతోషం. సో పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు మా అందరికీ చాలా గర్వంగా ఉంది. నేను పవన్ తమ్ముడిని ఓ ప్రశ్న అడుగుతున్నాను. నువ్వేం చెప్తే మోదీ అదే చేస్తున్నాడని మాటికి నువ్వు మీ అన్నదమ్ములు చెప్తున్నారు. మరి 1 కోటి మందికి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాను అన్నారు. మరి 3,000 అయ్యి 20 లక్షల ఉద్యోగాలు అయ్యి 1 కోటి మంది ప్రాణాలు కోల్పోతుంటే నువ్వు బాధ్యుడు కాదా? కుటుంబంలో ఉన్న 3 అయితే 45,000, 6 అయితే 90,000. ఇస్తానని మాట ఇచ్చారు, తల్లికి వందనం అని. ఇలాంటి ఇచ్చిన వాగ్దానాల్లో ఒకటేనా నెరవేర్చడం లేదు అంటే చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఎవరు నమ్మరు. మరి నడిపిస్తున్న పవన్ కళ్యాణ్ని నమ్మకుండా ఉండాలి అంటే ఇప్పుడు పవన్నే మీరు ముందు పెట్టి బీజేపీతో పొత్తులు పెట్టుకున్నారు గనుక మరి పవన్ కళ్యాణ్నే మీరు నిలదీయండి. స్టీల్ ప్లాంట్ అమ్మొద్దు, ప్రత్యేక హోదా తీసుకురా, బీహార్కి ఇచ్చినట్టే 2 లక్షల కోట్ల నిధులై మనం ఇచ్చిన 6 వాగ్దానాలు
రైతులకు రుణమాఫీ చేద్దాం, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇద్దాం, పెన్షన్లు ఇద్దాం. ఒక్క మాటేనా మీరు నెరవేర్చుకుంటూ ఉన్నారు అంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ అని మీకు తెలియపోతే ఈరోజు రాజమండ్రి ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాను. తక్షణమే మేల్కొండి. రాష్ట్రం కొరకు, దేశం కొరకు నాతో చేతులు కలపండి. అప్పులు తీర్చుదాం, అభివృద్ధి చేద్దాం, లక్షల కోట్లు తీసుకొద్దాం, రాష్ట్రాన్ని, ప్రజల్ని కాపాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. పవన్ కళ్యాణ్ ఫండ్స్ రాకుండా ఆపుతున్న సంగతి ఇప్పుడు అందరికీ అర్థమైపోయింది. ఎందుకు? ఫండ్స్ వస్తే, ప్రత్యేక హోదా వస్తే, రాష్ట్రంలో అభివృద్ధి జరిగితే, ఇచ్చిన వాగ్దానాలు ఇప్పుడు నెరవేర్చితే పవన్ కళ్యాణ్కి ఫ్యూచర్ లేదు, జనసేనకి ఫ్యూచర్ లేదు, మరలా టీడీపీకే ఫ్యూచర్ ఉంది. ఇప్పటికే టీడీపీ, జనసేన, బీజేపీ మీద పూర్తి వ్యతిరేకత ఉంది. 9-10 నెలల్లోనే జనసేన టీడీపీ నుంచి బయటకు వచ్చి రాబోయే ఎలక్షన్లో చంద్రబాబు నాయుడిని మరలా అప్పుడు 2019లో బీఎస్పీ, సిపిఐ, సిపిఎంతో పొత్తులకు పెట్టుకున్నప్పుడు లోకేష్ని, మోదీ, పవన్ కళ్యాణ్ తిట్టాడు. చంద్రబాబు తిడతాడు, టీడీపీని తిడతాడు, తన ఫ్యూచర్ చూసుకుంటున్నాడే తప్ప దానికి ఉదాహరణ ఇప్పుడు వస్తున్న ఫండ్స్ ఆపడం. లేదా ఎందుకు ఫండ్స్ తేలేకపోతున్నాడు పవన్ కళ్యాణ్? మోదీతో టీడీపీని కలిపిందే పవన్ కళ్యాణ్ కదా, నేను కాదు. దానికి ఒప్పందాలు ఒప్పుకొనే కదా మద్దతు ఇచ్చారు గెలిచిన తర్వాత. 2, ఇప్పుడు పిఠాపురంలో వర్మకు దేవుడి సాక్షిగా మొదటి ఎమ్మెల్సీలోనే మీకు సీట్ ఇస్తానన్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆయనకు మొండిజాయి చూపించి మోసం చేసి అబద్ధాలు ఆడి సొంత అన్న అయిన నాగబాబుకే కదా ఆ ఎమ్మెల్సీ టికెట్ పవన్ కళ్యాణ్ ఇప్పించాడు, చంద్రబాబు ఇచ్చాడు. ఇంకా ఇంతకంటే మీకు క్లారిటీ ఎక్కడ కావాలి చెప్పండి. నేను 2008 నుండి క్లియర్గా చెప్తున్నాను, చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ ఇది కుటుంబ, కుల, కుట్ర పాలననే కులస్తులు వాళ్ళని నమ్మలేదు. అప్పుడు చిత్తుగా ఓడించారు 2009లో, ఇప్పుడు మరలా 2019లో చిత్తుగా ఓడించారు జనసేనని. బీజేపీ, ఆర్ఎస్ఎస్తో చేతులు కలిపి తన పోస్టు, తన పొజిషన్, తన ఫ్యూచర్, రాష్ట్రం ఎంత నాశనం అయిపోతుంది కళ్ళతో చూస్తున్నాం. 10 లక్షల కోట్ల అప్పు. కనీసం జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్లు అప్పు చేసి డైరెక్ట్గా 20 మంది డిపార్ట్మెంట్లకి అకౌంట్లో డబ్బులు వెళ్ళిపోయి ప్రతి ఒక్కరికి, ప్రతి 50 మందికి ఒక వాలంటీర్. ఎంతమంది వాలంటీర్లు? 2 లక్షల మంది. పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? నేను ఆడపిల్లల కడుపు కొట్టను. చంద్రబాబు నాయుడు మేము అధికారంలో రాగానే 5,000 రూపాయలు అమ్మా మహిళరా మీకు 10,000 చేస్తాము అన్నాడు. ఒక్కడికైనా 1 రూపాయిని ఇచ్చాడా? ఇవాళ 100 కోట్లు ఎలా సంపాదించుకున్నాడు పవన్ కళ్యాణ్? ఇది దోపిడీ కాదా? ఈ ఒక్క మీటింగ్కి అఫీషియల్గా ఖర్చు పెడుతుంది ఎక్కడి నుంచి 180 కోట్లు వస్తుందో నాకు తెలుసు. అనేక మందికి వెహికల్ పెట్టి, ఫుడ్ పెట్టి, మంది ఇచ్చి 1000 రూపాయలు ఎవరి ద్వారా ఇస్తున్నారో కొంత లీకేజ్ అయిపోయింది ఆల్రెడీ. సెంటర్ నుంచి ఎంత వస్తుంది, ఏ కంపెనీల నుంచి ఎంత వస్తుంది అంటే ఇది ప్రజల కొరకు పోరాడతానని 1% పోరాడొద్దా? తన కొరకు, అన్నయ్య చిరంజీవి కొరకు, అన్నయ్య నాగబాబు కొరకు ఇప్పటికైనా మనోనేత్రాలు తెరవండి. ఎందుకు నేను చెప్తున్నాను? నాకు చిరంజీవి, పవన్ కళ్యాణ్ వాళ్ళ తండ్రి చనిపోయినప్పుడు పిలిస్తే వెళ్ళి దీవెనలు ఇచ్చా. ఇది ఎందుకు చెప్తున్నానంటే 6 కోట్ల ఆంధ్రులను
కనీసం వచ్చే ఎలక్షన్లోనైనా కాపాడి ప్రజాశాంతి పార్టీని అధికారంలో తీసుకురావడానికి. లేదా 10 లక్షల కోట్ల అప్పు 20 లక్షల కోట్లు అవుద్ది. మరలా వచ్చే ఎలక్షన్లో కూడా ఈ చిరంజీవి పవన్ కళ్యాణ్ నాగబాబుని నమ్మి రాష్ట్రం సర్వనాశనం అయిపోద్ది. వీళ్ళు బీజేపీ కుమ్మక్కాయి. అందుకనే చంద్రబాబు నాయుడు గారు మేల్కొనండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ నడిపిస్తుంది ఎవరు? నాదెండ్ల మనోహర్. నాదెండ్ల మనోహర్ ఎవరు? నాదెండ్ల భాస్కర్ రావు కొడుకు.